ఆరోగ్య అభిలాషులందరికీ నా నమస్కారములు. ఈరోజు మన ఈ కార్యక్రమంలో ఆక్యుప్రెషర్ చికిత్సలో ఈ చిట్కాలు పాటిస్తే మీరు బ్రతికినంత కాలం ఆరోగ్యంగా ఉంటారు. మీకు తెలుసా, ఆక్యుప్రెషర్ ద్వారా ఇప్పుడున్న సమాజంలో ఉన్నటువంటి అనేక రకాల రుగ్మతలు తగ్గించుకోవచ్చని? మీకు తెలుసా, ఈ యొక్క ఆక్యుప్రెషర్ చికిత్స ద్వారా ఏ విధంగా మనకున్నటువంటి రుగ్మతలను మెరుగుపరుచుకోవాలో? సో ఈ రోజు ఈ క్లాస్లో మీకు అద్భుతమైనటువంటి చిట్కాలు, ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఇక్కడ తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎవరైతే తలనొప్పితోటి, ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతోటి బాధపడుతూ ఉంటారో, ఎవరికైతే ఎమర్జెన్సీ వస్తుందో, ఎమర్జెన్సీ టైంలో ఏమి చేస్తే మీ సమస్యలు తగ్గుతాయో ఈ యొక్క క్లాసులో వివరంగా వివరించడం జరిగింది. అవి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? వెంటనే ఫాలో దిస్ వీడియో టిల్ ది ఎండ్. డెఫినెట్ గా మీరు ఈ వీడియో ద్వారా నేర్చుకుని బ్రతికినంత కాలం ఆరోగ్యంగా ఉంటారు. విష్ యూ గుడ్ హెల్త్. లెట్స్ ఫాలో దిస్. మానసికమైనటువంటి టెన్షన్స్ ఉన్నప్పుడు కామన్ గా ఏమవుతుంది? తలనొప్పి వస్తుంది. ఆ టెన్షన్ ఎందుకు వస్తుంది మీరు గుర్తించండి. ఆ టెన్షన్ కి తగ్గించుకోవడానికి గల మార్గాలు ఏంటి? ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజు క్లాస్ లో మీరు ఏదైనా చెప్పాలనుకున్నారు. సో మీ టైం రాబోతుంది. సో కాబట్టి ఏం చేస్తాం? కామన్ గా తెలియనప్పుడు ఏం చేస్తాం? టెన్షన్ పడుతుంది. సో అప్పుడు ఏం చేయాలి? దానికంటే ముందు ఎలా చెప్పాలి, దాని యొక్క స్టెప్ బై స్టెప్ పాయింట్స్ ఏంటి, సో మన సీనియర్ ఉన్నటువంటి సార్ని కానీ లేదా మిత్రులను కానీ తెలుసుకొని ఆ పాయింట్లను రాసుకొని చెప్పాలనేటటువంటి ఆలోచన మనకి రావాలి. వచ్చినప్పుడు ఏమవుతుంది? టెన్షన్ తగ్గుతుంది. అడగకపోతే టెన్షన్ అయిపోతుంది, అడిగితే టెన్షన్. ఫ్రెండ్ ఏం చేస్తావు? ఏం కాదు, నువ్వు బలి చెప్తూ అంటాడు. ఆటోమేటిక్ ఏం చేస్తాను? మంచిగా చెప్తావు. సో ఆటోమేటిక్ మన టెన్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో అదొకటి. రెండోది, ఇంకోటి హెడేక్ ఎక్కువగా రావడం కారణాల్లో మనుషులు అసలు పాజిటివ్నెస్ లేకపోవడం. ఏం లేకపోవడం? ఎప్పుడు నెగిటివ్ సైడ్ ఆఫ్ థింకింగ్. వాళ్ళ మైండ్ అంతా ఒక బ్లాక్ పేజ్ లాగా ఉండిపోతుంది. సో అలా ఉండకూడదు మనం. ఓకేనా? హెడేక్ రాకుండా ఉండాలి అంటే ఎప్పుడు కూడా ఓపెన్ మైండెడ్ గా ఉండాలి, ఫ్రీగా ఉండాలి, ఫ్లెక్సిబుల్ గా మాట్లాడగలగాలి. ఓకేనా? మైండ్ ని రిలాక్స్ గా ఉంచుకోగలిగినప్పుడు ఏం రాదు? హెడేక్ రాదు. సో హెడేక్ తగ్గించుకున్నారు మరి ఇప్పుడు, రైటా? సరే, మన ఆక్యుపంచర్ వైద్యంలో మన ఆరోగ్యం మన చేతులు. ఏంటది? చేతులు చూడండి అందరూ. చెప్పండి అందరూ ఇప్పుడు. మన ఆరోగ్యం రైట్. ఇప్పుడు ఒకసారి టంగ్ ఫింగర్స్ ఇలా పెట్టండి అందరూ. రైట్. మీకు తల ఎక్కడుందని చెప్పినాను? రైట్, ఇక్కడ ఉందని చెప్పిన తల. రైట్. ఇప్పుడు మరొకసారి తల నరాలు చెప్పండి. తల నరాలు. ఓకే. ఇప్పుడు తలనొప్పి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఓకేనా? రైట్. ఇప్పుడు మన ఒక ఫింగర్ తో ఇంకొక ఫింగర్ తో ట్రీట్మెంట్ అనమాట. ఫస్ట్ తల ఇలా నెమ్మదిగా ప్రెస్ చేయండి. వీలైతే థంబ్ ఫింగర్ తో చేయండి, ఎందుకంటే ఎనర్జీ ఎక్కువ ఎందుకుంటుంది? థంబ్ ఫింగర్ కి ఉంటుంది. ఓకేనా? రైటా? చేసారా? ఓకేనా? రైట్. ఇప్పుడు తలకు చేశారా? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? తల నరాలు ఈ రెండో ఘట్టంలో. ఓకేనా? ఇక్కడ చేయండి తల నరాలు. ఓకేనా? ఇలా తమ్ము తీసుకొని ఇలా పెట్టి ఇలా వద్దండి. ఇదైపోయిందా? నెక్స్ట్ ఇట్ సైడ్ మళ్ళా ఇలా చేసుకోవాలి. ఓకేనా? రైట్. ఓకే, రైటా? చేశారా? రైట్. ఇప్పుడు ఎప్పుడైతే ఈ తలనరాలు చేస్తారో వెంటనే పట్టేసినటువంటి తల కూడా నిద్ర రాకపోయినా వెంటనే నిద్ర వచ్చేస్తారు. ఎస్, ఇలా మంచిగా నీట్గా లోతుగా ప్రతిసారి 2 నిమిషాలు చేసుకోవాలి. అంటే 40 to 60 టైమ్స్, 40 నుంచి 60 సార్లు మనం ప్రెజర్ చేసే లోపు ఆల్మోస్ట్ హెడేక్ తగ్గిపోతుంది. సో కామన్ గా హెడేక్ తగ్గాలంటే ఏం చేస్తాం? ఓ సారిడానో లేదంటే ఇంకేదైనా గోళీ డాట్ ఏదైనా పారాసిటమాల్ తెచ్చుకొని వేసుకోండి. అవునా? ఎంత టైం పట్టచ్చు? ఒక 10 మినిట్స్, పావు గంట, హాఫ్ అన్ అవర్, కొంతమంది గంట కూడా పడుతుంది. కానీ మీరు ఈ పాయింట్ చేస్తే ఫ్రాక్షన్ ఆఫ్ 2 minutes లో మీ హెడేక్ తగ్గిపోతుంది. ఫ్రాక్షన్ ఆఫ్ 2 minutes లో మీ హెడేక్ తగ్గిపోతుంది. ఓకేనా? ఫ్రాక్షన్ ఆఫ్ 2 minutes లో మనకి హెడేక్ తగ్గిపోతుంది. ఓకేనా? రైటా? రైట్. సో హెడేక్ తగ్గించుకున్నారు ఇప్పుడు అందరికి? ఎవరికన్నా ఇంకా లేదా? రైట్. ఓకే, రైట్. నెక్స్ట్, ఇప్పుడు కామన్ గా ఓకే ఇంకొక పాయింట్, ఒకటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను మన క్లాస్ లో. ఎమర్జెన్సీ. ఓకేనా? ఎమర్జెన్సీకి ఎవరికి కాల్ చేస్తాం మనం? అంబులెన్స్. డైల్ నెంబర్ ఎంత గట్టిగా చెప్పాలా? 108. ఓకేనా? రైట్. 108 మన బాడీలో ఒక పాయింట్ ఉందండి. ఓకేనా? ఆ పాయింట్ ని కనుక మనం సెలెక్ట్ చేసుకుంటే మీరు అంబులెన్స్ రింగ్ వాళ్ళు ఫోన్ ఎత్తుకునే లోపే ఇక్కడ పడిపోయినా లేపు కూర్చోబెట్టచ్చు మనం. ఓకేనా? ఆర్ యు రెడీ? డూ యూ వాంట్ టు లెర్న్? yes. ఓకే, ఒకసారి క్లాప్స్ అందరూ. రైట్. ఇప్పుడు 108. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం, కామన్ గా
బాడీలో కొన్ని డిస్టర్బెన్సెస్ జరుగుతుంటాయి అప్పుడప్పుడు. ఎలాంటి డిస్టర్బెన్సెస్? కొంతమంది హై బీపీ కావచ్చు, లో బీపీ కావచ్చు, హై షుగర్ కావచ్చు, లో షుగర్ కావచ్చు, లేదంటే ఎపిలిప్సీ మూర్ఛ రోగం కావచ్చు, ఇలా కొన్ని రకాల సమస్యలు ఎమర్జెన్సీలో వస్తుంటాయి. చెప్పొస్తే అవి చెప్పకుండా వస్తుంటాయి. అందుకనే మనం ఏమంటామని ఎమర్జెన్సీ అంటాం. ఓకేనా? ఈ ఎమర్జెన్సీ టైంలో మన బాడీలో ఏం జరుగుతుందనంటే మనం చెప్పుకున్న కొన్ని కారణాలు. ఒకటి టెన్షన్స్, బాగా టెన్షన్ ఉన్నప్పుడు, కొన్నిసార్లు కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు, బాడీలో ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఇవి అప్ అండ్ డౌన్ అయిపోతాయి అనమాట బాడీలో. ఈ అప్ అండ్ డౌన్ అయినప్పుడు వాటిని మళ్ళా మనం కంట్రోల్ తీసుకురాగలగాలి. ఆ కంట్రోల్ తీసుకొచ్చేటటువంటి ఒక జంక్షన్ పాయింట్ ఉంది, దాన్నే 108 అని నేను పిలవడం జరిగింది అనమాట. ఓకే, ఆ పాయింట్ మీరు తెలుసుకుంటే ఆన్ స్పాట్ లో ఎలాంటి వ్యక్తినైనా, అంటే బై ఛాన్స్ ఈ బాడీ దాటి కోమాలోకి వెళ్ళిపోయి ఆ నుంచి పైకి పోయేవాడిని కూడా కిందికి రావచ్చు. ఓకేనా? నువ్వు రాలంటే ఉరికోసం వాళ్ళ ఎనికి. ఓకేనా? అలాంటి ఒక ఎమర్జెన్సీ పాయింట్ నేర్చుకుంటారా? ఓకే, ఒకసారి చేతులు చూపించండి అందరూ. చూసారా? రైట్, ఒకసారి వెనక్కి తిప్పండి. రైట్, వెరీ గుడ్. ఇందాక నేను కొంతమందికి స్కాన్ చేశాను, గ్యాస్ ట్రబుల్ ఉందా లేదని. చేశానా? రైట్, ఎక్కడ చేశాను? రైట్, ఎస్, అక్కడ చేశాను. అయితే నేను ఎగ్జాక్ట్లీ కరెక్ట్ లొకేషన్ పాయింట్ చెప్తాను. ఓకేనా? రైట్, ఫస్ట్ నాకు చూడండి అందరూ. ఇక్కడ మనకి థంబ్ ఫింగర్ ప్లస్ ఇక్కడ చూపుడు వేలు, ఈ రెండు కలుసుకునేటటువంటి ఒక ప్లేస్ ఉంది ఇక్కడ ఉందా? రైట్, ఇక్కడ ఈ జాయింట్ లో ఒక గుంట భాగం వస్తుంది. వచ్చిందా? రైట్, ఇప్పుడు నేను ఇలా చూపిస్తాను. ఈ గుంట భాగంలో మీరు ఇలా నొక్కండి. కొంచెం లైట్ గా పెయిన్ ఉంటుంది, కొంతమంది ఎక్కువగా పెయిన్ ఉంటుంది. రైట్, ఈ ఫింగర్స్ తో చేయకూడదు, గోర్లు ఉన్నప్పుడు చేయకూడదు, గోర్లు లేని వాళ్ళు చేయాలి. ఒక లింక్ హ్యాండ్ చేసుకున్నప్పుడు ఈ విధంగా ఈ గుంట భాగంలో. ఓకేనా? రైట్, మీరు సీరియస్ గా నేర్చుకోవాలి దీన్ని. ఓకేనా? సీరియస్ గా చేయాలి. చేసేటప్పుడు ఉత్తుగా మాత్రం చేయకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, రైట్. ఈ పాయింట్ ని మన థంబ్ ఫింగర్ తీసుకొని ఆ వ్యక్తి కింద పడ్డ వ్యక్తికి తెలుసా ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆ వ్యక్తికి మీరు ఇలా అనగానే చేగుంజుకుంటాడు ఆ సమయంలో. ఎందుకు? ఆ సమయంలో ఈ ప్రెషర్ వెంటనే బ్రెయిన్ లో ఉన్నటువంటి న్యూరాన్స్ ని యాక్టివేషన్ చేసి అతనిలో ఉన్నటువంటి అసతులమత లేదంటే డిజార్డర్ ఏదైతే ఉందో దాన్ని ఆర్డర్ లో తీసుకురావడానికి ఇమీడియట్ గా సమాచారాన్ని పంపిస్తుంది. సో ఆ సమయంలో మనం ఈ పాయింట్ లో కరెక్ట్ గా లోపలికి ప్రెస్ చేసి రిలీజ్ చేయాలి. ప్రెస్ రిలీజ్ చేయండి. ఒకసారి ఒక 5 సార్లు చేయండి. ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ఇప్పుడు అదర్ హ్యాండ్ చేయండి, ఇంకొక చేతికి చేయండి అందరూ. ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. పాయింట్ ని మీరు ప్రతిరోజు చేసుకోవడం వలన జరిగేటటువంటి ముఖ్యమైన లాభాలు తెలుసుకున్నాం ఇప్పుడు. ఓకేనా? ఏం తెలుసుకున్నా? ముఖ్యమైన లాభాలు. ఫస్ట్ థింగ్, మీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ ఎప్పటికప్పుడు హెల్దీగా ఉంటుంది. చక్కగా మీరు ఏ తిన్నా కూడా చక్కగా డైజెషన్ చేసుకుంటుంది. రెండవది, మీ యొక్క లైఫ్ స్పాన్, మీ యొక్క జీవిత కాలాన్ని పెంచుతుంది ఈ యొక్క ప్రెషర్ పాయింట్. ఓకే, తర్వాత మన శరీరంలో జరిగే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యొక్క ఇంబ్యాలెన్సెస్, అది షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, లేదంటే కోమాలకి వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ కానీ, వీటన్నిటిని కూడా ఇది బ్యాలెన్సింగ్ చేస్తుంది. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ అరుగుదల లోపంలో వచ్చేటటువంటి గ్యాస్ ట్రబుల్. ఏంటంటే అరుగుదల లోపంలో వచ్చేటటువంటి గ్యాస్ ట్రబుల్ చాలా మందికి లేట్ గా తినడం, లేదా తక్కువగా తినడం, లేదా అసలే తినకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఈ యొక్క చెస్ట్ భాగంలో ఏదో కుచ్చుకున్నట్టు, ఏదో గుండె మీద లోడు పడ్డట్టు, లాగుతున్నట్టు, అలాంటి కొంతమంది ఫీలింగ్ వచ్చేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి హార్ట్ డాక్టర్ కి చూపించుకుంటూ ఉంటారు చాలా మంది. ఓకే, సో ఆ సమయంలో మనం ఈ యొక్క ప్రెషర్ పాయింట్ ని కనుక చాలా చక్కగా ఒక 3 నిమిషాలు లేదా 2 నిమిషాలు మనం ఆక్టివ్ ప్రెషర్ చేసినట్లయితే వెంటనే ఈ యొక్క సమస్య తగ్గిపోతుంది. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఇంకొక చిన్న చిట్కా చెప్తాను, అవసరమైతే మీ మైండ్ లో రాసుకోండి అందరూ. ఓకేనా? ఈ చిట్కా ఏమంటే, చాలా కామన్ గా మనం మార్కెట్ లో ఎవరికైనా గ్యాస్ ట్రబుల్ వస్తే కొంతమంది మెడికల్ షాప్ లో ప్యాకెట్లు తెచ్చుకుంటూ అవుతారు కదా, అలాంటిది ఒక ఫార్ములా చెప్తాను మీకు. ఓకే, మీరు ఏం చేయాలంటే చక్కగా మన ఇంట్లో దొరికేటటువంటి వంట సోడా, బేకింగ్ సోడా అంట, రైట్, బేకింగ్ సోడా ఒక టీ స్పూన్ తీసుకోండి. ఓకే, దానికి తోడు నార్మల్ సాల్ట్ ఒక 1/2 స్పూన్ తీసుకోండి. ఒక మంచి నిమ్మకాయ, ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళు చక్కగా స్టార్ట్ చేసుకొని వెంటనే తాగేసేయండి. ఎప్పుడు? ఎమర్జెన్సీ టైంలో, ముఖ్యంగా పొట్ట టైట్ గా ఉన్నప్పుడు, తర్వాత తేన్పులు రానప్పుడు, తర్వాత ఈ చెస్ట్ భాగంలో బాగా పట్టేసినప్పుడు, ఎక్కిళ్ళు బాగా వచ్చినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో నేను చెప్పినటువంటి యొక్క ఫార్ములాని తీసుకోండి, చాలా చక్కగా అది రిలీవ్ అయిపోతుంది. ఓకేనా? రైటా? సో ఇప్పుడు మనం ఎమర్జెన్సీ పాయింట్ నేర్చుకున్నారా? ప్రాక్టీస్ చేశారా? ఎస్, ఒకసారి క్లాప్స్. ఓకే, రైట్. ఇప్పుడు మనం కామన్ గా హెడ్ గురించి తెలుసుకున్నాం, ఎమర్జెన్సీ పాయింట్ గురించి కూడా తెలుసుకున్నాం. ఓకేనా? రైట్. ఇందులో జనరల్ గా కొన్ని పాయింట్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి, మర్చిపోద్ది వీటిని. ఓకే, సో ఇప్పుడు మీకు తల చెప్పాను, తల మెడ చెప్పాను. ఓకేనా? తర్వాత 2 చేతులు, 2 కాళ్ళు. ఓకేనా? రైట్. సో సింపుల్ గా మీ భాషలో నార్మల్ గా అండర్స్టాండింగ్ కోసం, మీ దగ్గర పెన్ పెన్సిల్స్ ఉన్నాయా? ఉన్నాయా? లేవా? రైట్. ఓకే, సరే, ఫస్ట్ మామూలుగా చూడండి, సింపుల్ గా ఒకసారి ఇలా మర్దన చేయండి అందరూ, అన్ని ఫింగర్స్ ని సింపుల్ గా ఇలా మర్దన చేయండి.
ఎస్, ఈ విధంగా. ఓకేనా? రైటా? చేస్తున్నారు మంచిగా? రైట్. తర్వాత మధ్య భాగాల్లో కూడా ఇలా ప్రెస్ చేయండి. ఎస్, రెండు చేతులకి. ఓకే, రైట్. సో కామన్ గా వచ్చేటటువంటి డిజార్డర్స్, భుజాల నొప్పులు ఉన్నాయి. ఏ నొప్పులు? కాళ్ళ నొప్పులు. సో ఏం చేయాలి? ఇప్పుడు భుజాల నొప్పులు అన్నప్పుడు ఇది చేయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ యొక్క భాగంలో లెఫ్ట్ హ్యాండ్ అయితే లెఫ్ట్ సైడ్, రైట్ హ్యాండ్ అయితే రైట్ సైడ్. ఓకే, ఇలా మనం ప్రెస్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి బ్లడ్ సర్క్యులేషన్ చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఓకేనా? సో కాబట్టి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ, తలలో సమస్య ఉంటే తలలో, మెడలో సమస్యలు ఉంటే మెడ. ఓకేనా? చేతులలో ఉంటే చేతుల సమస్యలు, కాళ్ళలో ఉంటే కాళ్ళ సమస్యలు, ముఖ్యంగా నొప్పులకు సంబంధించినటువంటి వాటికి చాలా చక్కటి ఆరోగ్య ప్రదాయని మన యొక్క ఆక్యుప్రెషర్. ఓకేనా? సరే, హ్యాండ్ క్లాప్స్. ఓకే, రైట్. సో ఇంకా మంచి విషయాలు మనం ఫర్దర్ క్లాసులలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో మరి ఎస్. సో ఇంకేమన్నా ఆరోగ్యపరమైన ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఓకేనా? రైట్. ఇంకేమన్నా చిట్కాలు, సలహాలు, సూచనలు కావాలా? అడగండి. బ్యాక్ పెయిన్ ఉందా? ఓకే, రైట్. బ్యాక్ పెయిన్ కి మంచి చిట్కా చెప్తాను నేను. ఓకేనా? రైట్. నడుము నొప్పికి చిట్కా. ఏంటి? నడుము నొప్పికి చిట్కా. ఓకే, ఇందాక మీకు చెప్తూ ఉన్నప్పుడు నేను ఏం చెప్పాను? ఇది ముందు భాగము, ఇది వెనక భాగం. అంత చేతులు చూడండి ఒకసారి. ఇది ముందు భాగము, ఇది నడుము ముందుందా అనుకుందా? ఎక్కడుంది? వెనకాల. రైట్. ఓకే. సో వెనక అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిడ్ పాయింట్ తీసుకున్నాం. ఓకేనా? ఈ మిడ్ భాగం తీసుకొని చక్కగా సింపుల్ గా నార్మల్ గా చేసుకోవాలనుకున్నప్పుడు మన పెన్ గానీ పెన్సిల్ గానీ తీసుకొని చక్కగా ఇక్కడ మిడిల్ ఫింగర్ ఉంది కదండి, ఈ మిడిల్ ఫింగర్ నుంచి స్ట్రైట్ గా కింది వరకు చక్కగా ఇలా మసాజ్ చేయండి. ఓకే, ఈ విధంగా ఏం చేయండి? ఈ విధంగా పెన్ ఏదుంటది, పెన్సిల్ ఉంటే పెన్సిల్, పెన్ ఉంటే పెన్. రైట్. ఇప్పుడు ఏదీ లేదు, మనకి ఫింగరే ఉంది. సో ఫింగర్ తో ఏం చేస్తారంటే చాలా చక్కగా ఈ ఫింగర్ తీసుకొని ఈ పాయింట్ నుంచి ఇలా కింది వరకు చాలా చక్కగా ఈ భాగంలో చక్కగా ఇలా మర్దన చేయండి. మాస్టర్ చూస్తున్నారా? ఈ విధంగా మిడ్ భాగంలో ఇలా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, బోత్ హ్యాండ్స్ కి చేయాలి కంపల్సరీ. క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. నన్ను గమనిస్తున్నారా? చూడండి ఇక్కడ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. రైటా? ఓకే. ఎవరైనా నడుము నొప్పి కాదు, నడుము ఇలా వంగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ ప్రెజర్ పాయింట్ చేయండి, బొక్కలు పక్కకు వచ్చేస్తాయి. ఎస్, ఎస్. ఓకేనా? రైటా? గాట్ ఇట్? నడుము నొప్పి వచ్చిందా? ఓకే, క్లాప్స్. రైట్. దేవుడు చాలా గొప్పవాడు. ఎందుకంటే కొంతమంది క్వశ్చన్ ఏంటంటే, సార్ చేతులు ఉన్నాయి కాబట్టి మీరు చేతులు చెప్పారు, మరి చేతులు లేని వాళ్ళ పరిస్థితి సార్? సార్ నో. రైట్, వెరీ గుడ్, గుడ్ పాయింట్. సో మనకి అరికాళ్ళు ఉన్నాయి. ఏమున్నాయి? అరికాళ్ళలో కూడా ఈ యొక్క ప్రతిబింబాలు ఉన్నాయి. సో ఆ ప్రతిబింబాలని మనం వాటిని తెలుసుకుని ప్రెస్ చేసినట్లయితే అరికాళ్ళు కూడా లేని వాళ్ళు సార్, అవునా కదా? రైట్. మన ఈ యొక్క రిఫ్లెక్సాలజీ సిద్ధాంతంలో మన ఫేస్ ఉంది. మన ఫేస్ లో కూడా టోటల్ బాడీ కనెక్షన్స్ ఉన్నాయి. మన చెవిలో చెవిని ఒక చిన్న బేబీ లాగా ఇమాజిన్ చేసుకోండి. ఒక మదర్ ఊంగులో ఉన్నటువంటి, గర్భంలో ఉన్నటువంటి ఒక శిశుని మీరు గుర్తు తెచ్చుకోండి. చెవి ఆకారాన్ని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఓకేనా? రైట్. ఈ యొక్క ఇమాజినేషన్ చూసుకున్నట్లయితే సేమ్ ఆ తల్లి ఊములో ఉన్నటువంటి ఆ బిడ్డ ఆకారం ఏ విధంగా ఉందో మన చెవి ఆకారం కూడా అలాగే ఉంది. సో ఇక్కడ కూడా పాయింట్స్ ఉంటాయి, వాటిని కూడా చేసుకున్నట్లయితే వాళ్ళకి ఎలాంటి సమస్య అయినా తగ్గుతుంది. మన ఆక్యుపంచర్ వైద్య విధానంలో డిఎడిక్షన్ థెరపీ అని ఒకటి ఉంటుంది. స్ట్రెస్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ఓన్లీ ఇయర్, అరిక్యులర్ థెరపీ అంటాము. ఇయర్ ఆక్యుపంచర్ ఓన్లీ ఇయర్ లో చేస్తాం. బాడీని ముట్టుకోం, అసలు సన్నటి సూదులు ఉంటాయి, ఆ సూదులు గుర్చేసి రోగాన్ని తగ్గించేస్తాం. సో ఇక్కడ ఇవి సూదులు మనం చేసేటటువంటి వైద్యంలో ఆక్యుపంచర్ నిడిల్స్ అంటాం వీటిని. ఈ యొక్క ఆక్యుపంచర్ నిడిల్స్ ని ఎలాంటి మందుల సహాయం లేకుండా సింపుల్ గా వీటిని మన శరీరంలో మొత్తం 14 శక్తి ప్రవాహక నాడులు ఉంటాయి. ఓకే, ఎనర్జీ ఛానల్స్ అంటాం వాటిని. ఈ యొక్క శక్తి ప్రవాహక నాడుల్లో ఏ నాడిలో తన యొక్క ఎనర్జీ లోపించిందో దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసము ఈ యొక్క సూదులను ఉపయోగించి ఆక్యుపంచర్ వైద్యం చేస్తాం అనమాట. చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ డిజార్డర్ వాళ్ళకి ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్న తలనొప్పి అనుకోండి, మెడనొప్పి అనుకోండి, నడునొప్పి, జస్ట్ ఒక సూది అలా పెట్టగానే నడునొప్పి తగ్గిపోతుంది, అలా సూది పెట్టగానే తలనొప్పి తగ్గిపోతుంది. అలా ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఇన్స్టాంట్ గా తగ్గించడం కోసం ఈ యొక్క సూదుల్ని మనం ఆక్యుపంచర్ వైద్యంలో ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనండి. తర్వాత మీరు ఇంకా మీకు ఎవరికైనా అందుబాటులో ఉన్నప్పుడు ఇలా ఆక్యుప్రెషర్ స్టిక్ ఉంటుంది. ఈ స్టిక్ ను కూడా మీరు ఉపయోగించుకొని చక్కగా ఇలా మసాజ్ చేసుకోవడానికి, ఇలా ట్రీట్మెంట్ చేసుకోవడానికి మీరు దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇంకా మీకు ఈ తిమ్మిర్లు, ఒంట్లో ఎలాంటి తిమ్మిర్లు ఎలాంటి ఉన్న వాళ్ళకి ఇలా రింగ్ ఫింగర్ ఉంటుంది, ఇలా చక్కగా మసాజ్ చేసుకోవడానికి. ఈ రింగ్, ఇలాంటి రింగ్ ఫింగర్ తోటి మనం చక్కగా మసాజ్ చేసుకున్నట్లయితే ఈ యొక్క
జాయింట్లలో కానీ పిక్కలలో కానీ మోకాలలో కానీ కింద కానీ ఒక నొప్పులు ఉన్నాయనుకోండి, తిమ్మిర్లు ఉన్నాయనుకోండి, ఇలా చేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా తిమ్మిర్లు కూడా తగ్గడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మనకి ఆల్టర్నేటివ్ లో అందుబాటులో ఉన్నటువంటి ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా మనం చేసుకుంటే చాలా మంచిది. ఓకేనండి, రైట్. సో విష్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. వన్స్ అగైన్ థ్యాంక్స్ టు అవర్ మేనేజ్మెంట్. ఓకే, ముఖ్యంగా మన ఆరోగ్య అభిలాషులందరికీ నా నమస్కారములు. సో ఇప్పుడు వరకు మీరు యొక్క కార్యక్రమాన్ని వీక్షించి ఉన్నారు. నిజంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మనము అనేక అంశాలను, అద్భుతమైనటువంటి పాయింట్స్ మీకు ఈరోజు చూపించడం జరిగింది. నిజంగా మీరు ఈ యొక్క సమస్యతో బాధపడుతున్నట్లయితే వెంటనే ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్స్ ని మీరు అప్లై చేసి మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు మీ కుటుంబంలో ఎవరికైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే, ఎవరైనా ఈ సమస్యలతో బాధపడుతున్నట్లయితే వారికి మీరు ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్స్ చేసి వారికి ఆరోగ్య ప్రధానంగా మీరు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎవరైతే అవసరంలో ఉన్నారో వారందరికీ ఈ యొక్క ఆక్యుప్రెషర్ పాయింట్స్ మీరు చేసి వారందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిందని నేను కోరుతున్నాను. ఎవరైతే ఇంకా ఈ యొక్క సమస్యతో బాధపడుతున్నారో వారందరికీ కూడాను ఈ యొక్క వీడియోని షేర్ చేసి వారందరినీ కాపాడాలని నేను కోరుకుంటూ ఐ విష్ యూ గుడ్ హెల్త్, విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.